అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. ఓకే, సో దీనికి మరొక పేరు ఏమంటే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం. మరి దీన్ని ఎందుకు తీసుకుని రావడం జరిగిందంటే విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికై ఎస్సీ కానీ ఎస్టీ అభ్యర్థులు కానీ బీసీ కానీ ఈబీసీ కానీ కాపు విద్యార్థులు వీళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకు, అందరికీ కాదు, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు, ముఖ్యంగా వరల్డ్ ర్యాంకింగ్స్ వస్తూ ఉంటాయి, మనకు క్యూఎస్ ర్యాంకింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 250 కాలేజీల్లో వీళ్ళకు సీటు వస్తే మాత్రం గవర్నమెంట్ ఈ యొక్క పథకాన్ని ఆ యొక్క లబ్ధిదారులకు అందిస్తుందన్నమాట. మరి ఇక పథకం పేరేమంటే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దీని పేరేమంటే జగనన్న విదేశీ విద్యా దీవెన. మరి చూస్తే ఎంత మొత్తం ఇస్తారు అంటే ఎస్సీ మరి ఎస్టీ అభ్యర్థులకు 25 లక్షల వరకు ఇస్తారు. ఆర్థిక సాయం 25 లక్షల వరకు. ఎస్సీ మరి ఎస్టీ విద్యార్థులకు అప్ 25 lakhs, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులకు 20 లక్షల రూపాయలు, మరియు ఈబీసీ మరియు కాపు విద్యార్థులకు 15 లక్షల రూపాయలు ఆర్థిక సాయం గవర్నమెంట్ అందిస్తుంది.